సార్ నమస్తే సార్ చక్రధర్ గారు. నమస్తే. సార్ ప్రస్తుతానికి మార్కెట్లో ఏ ఎన్ఎఫ్ఓలు అవైలబుల్ ఉన్నాయి అండ్ ఒక ఎన్ఎఫ్ఓకి వెళ్ళే ముందు ఎటువంటి అంశాలను తప్పనిసరిగా మనం క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి అంటారు? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఏంటంటే ప్రస్తుతం న్యూ ఫండ్ ఆఫర్, ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్. మనకి ఎట్లయితే షేర్స్కి ఐపీఓ ఉంటుందో ఇది ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నప్పుడు మన ₹10 అనే ఫేస్ వాల్యూకి మనకి లాంచ్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా సెబీ రూల్ ప్రకారం ఏంటంటే ఏదైనా ఎన్ఎఫ్ఓ వస్తే ఇండియాలో 15 days ఉంటుందండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే కొత్తగా వచ్చిన ఎన్ఎఫ్ఓ December 1 నుంచి వస్తుంది. వైట్ ఓక్ అనే కంపెనీ నుంచి లార్జ్ అండ్ మిడ్ క్యాప్, సో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కాన్సెప్ట్తో వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, ఉన్న అన్ని కంపెనీస్ని క్యాపిటలైజేషన్ అంటారు. ఫస్ట్ 1 నుంచి 100 దాకా లార్జ్ క్యాప్, 101 నుంచి 250 దాకా ఏవైతే ర్యాంకింగ్లో ఉంటాయో అవి మిడ్ క్యాప్ కింద ఉంటాయి. ఇప్పుడు చూడండి, మార్కెట్ చాలా హైలో ఉంది. ఆల్రెడీ 67,000 ప్లస్లో ఉన్నాం. ఇట్లాంటి హై మార్కెట్లో ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనకి కొంచెం భయంగా ఉంటుంది. ఇది పెరిగే మార్కెటా మళ్ళీ పడే మార్కెటా, మళ్ళీ మనకి ఏంటంటే ఒక 5 monthsలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఖచ్చితంగా మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు ఎన్ఎఫ్ఓస్ కరెక్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ఎన్ఎఫ్ఓస్లో వాళ్ళు ఎన్ని కోట్లు అయితే కలెక్ట్ చేస్తారో ఫండ్కి మొత్తం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేయరండి. వాళ్ళకి 6 months టైం ఉంటుంది. కొంచెం కొంచెంగా మార్కెట్లో అడ్జస్ట్మెంట్ అనేది చేస్తారు. సో ఎస్పెషల్లీ ఈ వైట్ ఓక్ అనే కంపెనీ ఏంటంటేనండి, చాలామంది తెలియదు, ఈ కంపెనీ ఇండియాలో నెంబర్ 1 పిఎంఎస్. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. సో సెబీ ఏం చేసిందంటే పిఎంఎస్లో మినిమం టికెట్ సైజు 50 lakhs కింద పెట్టింది. సో 50 lakhs నుంచి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి రైట్ ఆప్షన్ ఏంటంటే పిఎంఎస్. సో అలాగే ఈ వైట్ ఓక్ కంపెనీ ఏంటంటే గత 15 ఏళ్ళుగా ఇండియాలో పిఎంఎస్ సర్వీసెస్లో నెంబర్ 1 పొజిషన్లో ఉందండి. అంటే ఇప్పుడు చూడండి, ఉదాహరణకి లాస్ట్ 2019 ఆ టైంలో ఎవరైతే ఒక పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వైట్ ఓకే, వితిన్ 4.5 yearsలో దాన్ని 1 CR చేసింది. అంటే డబల్ ద రిటర్న్ ఇచ్చింది 4.5 yearsలో. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక వైట్ ఓకేకి మంచి స్ట్రాంగ్ ఇది ఉంది అని. ఇప్పుడు మనకి మోతిలాల్ ఒస్వాల్లో ఉన్న CEO దానికి మనకి వైట్ ఓకేకి మూవ్ అయ్యారు. సో అలా చూసినా కూడా ఒక మంచి టీం ఉంది అక్కడ. సో కాబట్టి ఏంటంటే ఈ వైట్ ఓక్ వాళ్ళదే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ వచ్చింది. రైట్ టైం, ఎందుకంటే మార్కెట్ చాలా హైలో ఉంది, రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి. ఇట్లాంటి టైంలో మనం చూసుకుంటే కనుక అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఒక స్టెబిలిటీ ఉంటుంది. లార్జ్ క్యాప్ వల్ల ఏంటంటే మనకి మార్కెట్లో ఒక స్టెబిలిటీ ఉన్న కంపెనీస్ కాబట్టి రిటర్న్ తక్కువ వచ్చినా మనకి ఏంటంటే ఆ స్టేబుల్ అనేది ఉంటుంది. సో మిడ్ క్యాప్ ఏంటంటే ర్యాలీ ఉంటుంది. మిడ్ క్యాప్లో ఏంటంటే మనకి ఆబ్వియస్గా రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం రిస్క్ ఉన్నా కూడా రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ రెండు కాంబినేషన్లో వస్తుంది ప్రోడక్ట్ కాబట్టి దీన్ని మనం రికమెండ్ చేయొచ్చు. అలాగే రేపు December 4కి 2 ఎన్ఎఫ్ఓస్ క్లోజ్ అయిపోతున్నాయండి. అదేంటంటే కొటక్ వాళ్ళది హెల్త్ కేర్. సో కొటక్ వాళ్ళ హెల్త్ కేర్ అంటే ఏంటంటే వాళ్ళ ఎస్పెషల్గా సెక్టర్ ఫండ్ కింద వస్తుంది ఇది. సో హెల్త్కి దానికి సంబంధించిన ప్రొడక్ట్స్కి వీళ్ళు అందులోనే ఆ స్టాక్స్ కొంటారు. కాబట్టి హెల్త్ కేర్ ఇప్పుడు చూడండి బూమింగ్. ఇప్పుడు ప్రతి ఒక్క ఇండియాలో ప్రతి ఒక్క 5 మందిలో ఒకరికి డయాబెటిక్ ఉంది, అలాగే కార్డియాల్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి, ఓవర్ వెయిట్ వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. సో హెల్త్ కూడా మనకి ఒక పరంగా చూస్తే ఎవర్ గ్రీన్ అని చెప్పచ్చు. సో December 4కి మనకు క్లోజ్ అయిపోతున్నా కూడా మళ్ళీ December 11కి మళ్ళీ ప్రీ లాంచ్ అవుతాయి మార్కెట్లో. అంటే సెకండరీ మార్కెట్కి వస్తాయి అవి. అప్పుడు రాగానే ₹10 ₹1 అని అవ్వచ్చు, ₹9 90 అని అయిపోవచ్చు. ఆ టైంలో మార్కెట్ పడింది అనుకోండి స్లైట్గా, ₹10 అనేవి కాస్త ₹9 90 ₹9 80 కూడా అవ్వచ్చు. కాబట్టి మనం కొటక్ హెల్త్ కేర్ కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఎన్ఎఫ్ఓ కింద చెప్పచ్చు. అలాగే ఇప్పుడు చూడండి డిఎస్పీ ఉంది. డిఎస్పీ చాలా మంచి ఫండ్ హౌస్. వాళ్ళ దగ్గర ఆల్రెడీ డిఎస్పీ మిడ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు, చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో వాళ్ళది కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎన్ఎఫ్ఓ నడుస్తుందండి. అది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 20th November స్టార్ట్ అయింది. రేపు December 4 క్లోజ్ అయిపోతుంది అది కూడా. సో మళ్ళీ ఇవన్నీ కూడా December 11కి మళ్ళీ మార్కెట్లో సెకండరీ మార్కెట్కి వస్తున్నాయి. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఏంటంటే మీకు తెలిసిందే, బ్యాంకింగ్ అంటే అంత ఎవర్గ్రీన్ సెక్టర్. ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఆటో కావచ్చు, మన ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గుడ్స్ ఎఫ్ఎంజీసీ కావచ్చు, అందరూ డిపెండ్ అయింది మళ్ళీ బ్యాంకింగ్ మీదే. కాబట్టి బ్యాంకింగ్ ఎవర్గ్రీన్ మన ఇండియాలో. సో ఇప్పుడు చూడండి, వాళ్ళని చెప్పేది ఏంటంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అందులో ఏమొస్తాయంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ అంటారు, అంటే ఎన్బీసీ అంటారు. అంటే ఇప్పుడు చూడండి, మనకి ముత్తూట్ ఫైనాన్స్ కావచ్చు, అలాగే బజాజ్ ఫైన్ సర్వ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కింద వస్తాయి. వాళ్ళు వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, మనకి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, ఎల్ఐసి ఉంది, ఐసీసీ పొటెన్షియల్ ఉంది. అట్లాంటి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలాగే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, అలాగే బ్యాంకింగ్ కంపెనీస్. సో ఇన్నిట్లో వాళ్ళు డైవర్సిఫై చేస్తున్నారు. కాబట్టి అది కూడా రాబోయే రోజుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా మనం రికమెండ్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ కండిషన్స్లో చాలా హై లెవెల్లో ఉంది మార్కెట్. ఆల్రెడీ 65,000 పీక్లో ఉంది. ఇట్లాంటి పీక్లో ఉన్న టైంలో ఏమవుతుందంటే మార్కెట్లో లంసమ్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కావచ్చు,
పడుతుందేమో అని భయం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ ఐపీఓస్లో ఏంటంటే ఉన్న ప్లస్ పాయింట్ 6 months వరకు వాళ్ళు మెల్లమెల్లగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి మనకి స్టేబుల్ అయిపోతుంది. ఎవరికైతే ఒక లాంగ్ హారిజన్లో ఒక 5 years టైం ఫ్రేమ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలి అంటే మాత్రం ఈ 3 కూడా డిఎస్పీ వాళ్ళది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కావచ్చు, అలాగే కొటక్ వాళ్ళ హెల్త్ కేర్ కావచ్చు, అలాగే మన వైట్ ఓక్ వాళ్ళది లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కావచ్చు. ఈ 3 కూడా ఈక్విటీ కిందకు వస్తాయి. ఈక్విటీ సెగ్మెంట్ కింద ఇవి బెస్ట్ ఎన్ఎఫ్ఓస్ కింద మనం చెప్పచ్చు. అలాగే ఎవరైనా హైబ్రిడ్లో కావాలి అంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ కండిషన్స్లో కొంత హైబ్రిడ్ అంటే ఈక్విటీ ప్లస్ డెట్ కాంబినేషన్లో మనకు ఐపీఓ ఎన్ఎఫ్ఓ కావాలి అంటే మాత్రం బజాజ్ ఫైనాన్సర్వ్ వాళ్ళది కూడా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ వచ్చిందండి. ఈ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో ఏంటంటే ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తాడు, ఓకే ఈ టైంలో నేను ఎక్కువ శాతం ఈక్విటీలో ఉండాలా లేకపోతే డెట్కి మూవ్ అవ్వాలా అనేది ఫండ్ మేనేజర్ డిసిషన్ తీసుకుంటాడు. కాబట్టి అలా ఆ కేటగిరీలో ఎవరైనా చూస్తున్నారంటే కనుక మొత్తం బజాజ్ ఫైనాన్సర్వ్ వాళ్ళది బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఎన్ఎఫ్ఓ కూడా రన్నింగ్లో ఉంది. అది December 8th క్లోజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. ప్రస్తుతానికి మార్కెట్లో ఏ ఎన్ఎఫ్ఓలు అవైలబుల్ ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.